లింగరాయుడు గ్రామంలో సీసీ డ్రైనేజీ చెరువు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. శంకుస్థాపన పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. ప్రజలు అభివృద్ధి చేస్తామని నమ్మి ఓట్లు వేశారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పనులు చేపడతానని, ఇంకా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డ్రైనేజీ పనులకు నిధులను వెచ్చించి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. త్వరలోనే ఎమ్మెల్యే సహకారంతో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు లేని ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు. మురుగు ఎక్కువైపోయిందని చెప్పడం, దాన్ని చాలా రకాలుగా సాల్వ్ చేయాలని చూడడం కూడా జరిగింది. అది అవ్వలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి ఈ డ్రైనేజ్ అని చాలా అవసరం కాబట్టి మ్యాజిక్ డ్రైన్స్ అని కొన్ని తక్కువ ఖర్చుతో చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టడం, దాంట్లో తాడేపల్లిలో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభించడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ పెత్తాడిపల్లిలో చేసాం, మరి అమృతపురంలో చేసాం, అదేవిధంగా లింగారాయుడుగూడెంలో చేసాం. ఇవన్నీ కూడా ఈ గ్రామస్తుల అవసరాల నిమిత్తం ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ రాంబాబు గారు కూడా గెలిపించమని చెప్పాం ఆ రోజు ఇక్కడ ప్రజల్ని. మా మాట గౌరవించి గెలిపించారు. ఆ విశ్వాసంతో నేను పనిచేస్తా ఉన్నా. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ రోజు సుబ్బరాజు గారు వీళ్ళందరూ కూడా నా కోసం సపోర్ట్ చేసి ఈ క్లస్టర్లో ఉన్న గ్రామాలందరూ కూడా ఆయన నా దగ్గర కొంత డబ్బు తక్కువ ఉన్నా సరే నేను చూసుకుంటానండి అని చెప్పి నాకు భరోసా ఇచ్చి ఆ రోజు ఇక్కడ అందరినీ గ్రామస్తులందరినీ నాతో పాటు కలిసి అడుగులు వేయించినటువంటి సుబ్బరాజు గారికి, అదేవిధంగా ఈ గ్రామ ఉప సర్పంచ్ రాంబాబు గారికి, అదేవిధంగా మా రాంబాబు పిల్లా రాంబాబు గారికి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం. ఎందుకంటే మీరందరూ చేశారు కాబట్టి నేను గెలిచాను కాబట్టి నేను ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలు రుణం తీసుకునే విధంగా నేను పనిచేస్తాను. ఇటు దండగారిలో కానీ ఇక్కడ కానీ మీరు అడగకపోయినా ఇక్కడ అవసరాలని నాకు తెలుసు. ఖచ్చితంగా అవసరాన్ని చేసే దిగుతుంది, దాని అనుమానం లేదు. ఎవరు ఏమనుకున్నా మీరందరూ అభివృద్ధికి సహకరిస్తే ఇంకా ఫ్రీగా అవుతుంది. అభివృద్ధి విఘాతం కలిగిస్తే దానివల్ల నష్టపోయేది ప్రజలు కాబట్టి మనందరూ కలిసికట్టుగా ప్రజలు నమ్మి మనకు ఓట్లేశారు. ఎలక్షన్ వరకు రాజకీయం మాట్లాడదాం, ఎలక్షన్ అయిన తర్వాత అభివృద్ధి మాట్లాడాలి, పేద ప్రజల కష్టాల్లో మనం ఉండాలి. లింగారెడ్డిగూడెం పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజ్. నేను ఎప్పుడో ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళినా రాంబాబు ఆ ఊరు ఏదో చేయాలి, ఆ ఊరు లింగారెడ్డిగూడెం డ్రైనేజ్ చాలా అధ్వానంగా ఉందంటే మ్యాజిక్ డ్రైన్ రాగానే ఫస్ట్ ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి రాంబాబు ఆ ఊర్లో ఎంత ఉందో చూడండి పెడదామంటే 300 మీటర్లు, యాక్చువల్గా 300 మీటర్లు శాంక్షన్ అయింది. కానీ ఎమ్మెల్యే గారు 600 మీటర్లు అయితే ఊరంతా సరిపోతుంటే వేరే చోట ఆపేసి ఈ ఊరు మీద అభిమానంతో మన పంచాయతీకి ఈ మ్యాజిక్ డ్రైన్ ఫస్ట్ మనకి ఇచ్చినందుకు ఆయనకి ఈ గ్రామం తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఊర్లో మెయిన్ సమస్య డ్రైనేజు ప్లస్ తర్వాత ఈ ఊరు గ్రామంలో అందరూ ఈ రేవు ఒకటి అడిగారు. ఆయన ద్వారా ఈ రేవు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. డ్రైన్ సరిగ్గా అవుట్లెట్ లేని వల్ల రోడ్ల మీదకి రావడం వాళ్ళు చాలా ఇబ్బంది పడతాం. అలాగే అమృతపురాన్ని కూడా సరైన అవుట్లెట్ లేదు, దానికి కూడా ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే ఎంతసేపు కూడా గ్రామాల్లో ఆయన ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా ఈ నిధులు వరద కింద తేవటం, ఆయన పైన కూడా వెళ్ళి ఎమ్మెల్యేలతోని మంత్రులతోని పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగి ఇక్కడికి నిధులు తేవడం మన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం చేసినట్టు ఇవాళ జిల్లాలోనే ఎక్కడ కూడా ఇన్ని నిధులు తెచ్చిన దాఖలా లేవు. శాసనసభలో మన ఎమ్మెల్యే బొలిశెట్టి గారు అన్నయ్య గారికి చాలా రుణపడి ఉంటాం. ఎందుకుంటాం అంటే మా ఊరికి ఉన్నదే సమస్య ఈ డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్య కోసం గత తెలుగుదేశం గవర్నమెంట్లో చేసుకొచ్చాం అండర్ గ్రౌండ్, అది సక్సెస్ అయింది. మళ్ళీ అవుట్లెట్ లేక మాకు ఇబ్బంది పడ్డాం. మళ్ళా గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్లో అసలు ఏ పని ముట్టుకోలేదు. మాకు పంచాయతీకి సంబంధించి మా పంచాయతీ కూడా ఏం రాలేక మేము చేయలేకపోయాం. ఇప్పుడు అన్నయ్య గారు మరి ఏం మంచి ఉద్యోగంగా ఎదగొత్తాం, ఆయన గెలిపించుకుంటాం, మాకు చాలా సంతోషంగా